నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. మన కుటుంబంలో ఒక్కరు డాక్టరో, పోలీస్ ఆఫీసరో, కలెక్టరో ఇలా హయ్యర్ ఎడ్యుకేషన్ తో ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలలో ఉంటే అబ్బా అంటూ మన జబ్బ మనమే చేర్చుకుంటాం. గర్వంగా కూడా ఫీల్ అవుతాం, తరతరాలు చెప్పుకుంటాం. మరి ఆ కుటుంబంలో వైద్యులు మొత్తం 28 మంది, మిగిలిన వారు IAS, IPS. మొత్తానికి ఆ కుటుంబం ఆ సరస్వతీదేవి కటాక్షంతో భారతీదేవి నిలయంగా మారింది. ఇంతకు ఆ కుటుంబం ఎవరిది అంటే, కొత్తగా భారతదేశ ప్రభుత్వంచే ఎన్నికైన కొత్త కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, మాజీ IAS ఆఫీసర్ జ్ఞానేష్ కుమార్ గుప్తా గారిది. వారి ఇంట్లో ఉన్నవారు అంతా ఉత్తమ విద్యావంతులే, ఉన్నతాధికారులే, ఉన్నత వృత్తుల్లో ఉన్నవారే. సో స్పెషల్ కుటుంబంగా పిలువబడే వీరి ఇంట్లో ఎంతమంది ఉన్నత హోదాలలో ఉన్నారో తెలుసుకుందాం. పంతొమ్మిది 1988వ బ్యాచ్ కేరళ క్యాడర్ కు చెందిన రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి 2025 ఫిబ్రవరి 19వ తేదీ నుండి భారతదేశానికి 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. గతంలో భారత ఎన్నికల కమిషనర్ గా వీరు పనిచేశారు. 2024 జనవరి 31వ తేదీన భారత సహకార కార్యదర్శిగా వీరు పదవీ విరమణ బాధ్యతలు చేపట్టారు. వీరు 2007 నుండి 2012 వరకు UPA ప్రభుత్వ కాలంలో రక్షణ మంత్రి శాఖకు జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఇంతకు మించి అత్యున్నత హోదాలో దేశవ్యాప్తంగా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇక వీరి ఇంటి సభ్యులు పెద్ద కుమార్తె మేధా రూపం, ఆమె భర్త 2014 బ్యాచ్కు చెందిన IAS అధికారులు. జ్ఞానేష్ గారి రెండవ కుమార్తె అభిశ్రీ IRS అధికారిని, ఆమె భర్త అక్షయ్ లబ్రు IAS అధికారి. ఇక జ్ఞానేష్ సోదరుడు మనీష్ కుమార్ IRS ఆఫీసర్. చెల్లెలు భర్త ఉపేంద్ర జైన్ IPS. చెల్లెలు ఒక పాఠశాల నడుపుతున్నారు. ఇక జ్ఞానేష్ గారి తండ్రి గారు సుబేద్ గుప్తా, తల్లి సత్యవతి సుబేద్ గుప్తా, వీరిరువురు వైద్యులు. వీరితో పాటు వారి కుటుంబ సభ్యుల్లో మొత్తం 28 మంది వైద్యులుగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. జ్ఞానేష్ కుమార్ గారు ISIS లో ఉగ్రమూక హింసాత్మక చర్యలకు పాల్పడటంతో ఆ దేశం నుండి 133 మంది భారతీయులను వీరు సురక్షితంగా స్వదేశానికి తరలించడంలో కీలక బాధ్యతలను అందజేశారు. చూసారా, ఆ చదువుల తల్లి సరస్వతీదేవి వారి ఇంటే కొలువై ఇలా అందరినీ ఒక్క చోట చేర్చిందేమో అన్నంత ఆశ్చర్యంగా ఉంది కదా. ఉమ్మడి కుటుంబం కావడం, అందరూ విద్యావంతులు కావడం, IAS, IPS డాక్టర్లు ఇలా పలు ఉన్నత హోదాలు పొందడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే వారి ఇంట్లో ఏదైనా ఒక అకేషన్ జరిగితే బహుశా ప్రభుత్వ వాహనాలన్నీ అక్కడే ఉంటాయేమో. ఇంతటి అరుదైన ఘనత ఉన్న పదవులు కలిగిన కుటుంబం బహుశా ఇదేనేమో. మరి జ్ఞానేష్ కుమార్ గుప్తా గారు మన భారతదేశానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఎలాంటి బాధ్యతలు నిర్వహించబోతున్నారు, ఎన్నికల వేళ ఎలాంటి సంస్కరణలు చేపట్టబోతున్నారో వేచి చూడాల్సిందే.